జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్ కు తాళం పడింది. ఏడాది నుంచి స్టడీ సర్కిల్లో క్లాసులు బంద్ అయ్యాయి. కోచింగ్ అటకెక్కింది. ఏడాదికి 2 బ్యాచ్లు చొప్పున ప్రతి బ్యాచ్ లో 100 మంది అభ్యర్థులు ఉంటారు. అయితే ఈసారి కనీస సంఖ్యలో కూడా అభ్యర్థులు లేరు. గత ప్రభుత్వ హయాంలో 62 మంది ఉద్యోగాలకు ఎంపిక అవగా ఇప్పుడు కోచింగ్కే దిక్కు లేకుండా పోయింది. అయితే జూలై నుండి ఇప్పటి వరకు స్టడీ సర్కిల్ ఉద్యోగులకు జీతాలు లేవు. జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్ దుస్థితి గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ ఇది దాదాపు 2022 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 62 మంది ఉద్యోగాలు సాధించారు. అనేక మంది కూడా నిరుపేదలే. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇది ఇప్పుడు మూతపడింది. కారణం పూర్తి స్థాయిలో వీరికి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. అలాగే నెట్వర్క్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేని కారణంగా దీన్ని మూసివేశారు. అత్యంత ప్రముఖంగా 2022 సంవత్సరంలో 62 మందికి దాదాపు 2 ఏళ్లలో 2022-23 సంవత్సరంలో 62 మంది ఉద్యోగాలు సాధించారు. అత్యంత నిరుపేదలు. అందులో 62 మందిలో 35 మందికి పైగా మహిళలు ఉండగా మిగతా మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ స్టడీ సర్కిల్ కూడా మూతపోయింది. కనీసం విద్యార్థులకు సంబంధించి అడ్మిషన్కి వచ్చినప్పటికీ కూడా తమకు ఎటువంటి సమాచారం లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు అనేటువంటిది ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడు పూర్తిగా ఖాళీ బెంచ్లు, ఖాళీ చైర్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అత్యంత ప్రధానంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2020లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ గత సంవత్సరం నుంచి కూడా మూతపడింది. సంవత్సరానికి 2 బ్యాచ్ల చొప్పున ఒక్క బ్యాచ్కు 100 మంది చొప్పున 200 మందిని మెరికల్లా తయారు చేసేటువంటి ఈ ఎస్సీ స్టడీ సర్కిల్ మరి ఎందుకు మూతపడింది, దీనికి రేవంత్ సర్కార్ ఎటువంటి సమాధానం చెప్తుందో చూడాల్సినటువంటి అంశం. మొత్తంగా అత్యంత ప్రధానంగా ఎస్సీ స్టడీ సర్కిల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఈ 4 వర్గాలు ఉంటాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యతతో పాటు మైనార్టీ వర్గాలకు అలాగే బీసీలకు కూడా కొద్ది కోటాను కేటాయిస్తారు. కానీ ఇవాళ 62 మంది జగిత్యాల నుంచే అనేక ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. మరొక 100 మంది ఈ సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉండగా కనీసం పట్టించుకునే నాదులు లేనటువంటి ఈ ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేసేటువంటి అధికారులతో సహా ఎవరికి కూడా జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు జీతాలు లేవు. మరి దీనికి రేవంత్ సర్కార్ మరి నిరుపేదలపైన చూపే శ్రద్ధ ఇదేననేటువంటిది తెలియాల్సింది. విద్యా వ్యవస్థ పైన అత్యంత చురుకుగా వ్యవహరిస్తాము, విద్యార్థులను మెరికలా తయారు చేస్తామన్నటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఏ విధంగా చేస్తారు, వీళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఎస్సీ విద్యార్థులకు చూడాల్సి ఉన్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.